ఒంటరితనము అని అంటే చుట్టూ మనుషులు లేకపోవడం కాదు, లేదా చుట్టూ మనుషులుంటే అన్నీ ఉన్నాయని కాదు. ఒంటరితనము అనేది ఏంటనంటే ఈరోజు నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆత్మహత్య చేసుకోవడానికి గల కొన్ని కారణాల గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, ఆ సందర్భాన్ని తీసుకొని మాట్లాడుతున్నాను. ఈరోజు ఆ పరిస్థితి వాళ్ళకి వచ్చింది అని అంటే కనుక ఫస్ట్ ఆమె బాగా డిప్రెషన్కి లోనైంది. ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే కాదనిపిస్తుంది, ఫ్యామిలీ లేదా అంటే ఉంది, హస్బెండ్ లేడా అంటే ఉన్నాడు, ఫైనాన్షియల్గా పర్లేదంటే పర్వాలేదు. మరి ఏంటి అని అంటే డిప్రెషన్ అంటే ఒంటరితనం. ఈ ఒంటరితనమే ఎక్కువగా ఆత్మహత్య చేసుకోవడం గల కారణం. ఈ ఒంటరితనం అని అంటే మనుషులు లేకపోవడం కాదండి. ఒంటరితనము అని అంటే ఒక ప్రాబ్లమ్ని జయించలేక, లేకపోతే వాళ్ళ చుట్టూ ఉండే పరిస్థితిని జయించలేక, వాళ్ళు ఇక నాకు ఎటువంటి సహాయం లేదు, అది మనుషుల ద్వారా అవ్వచ్చు, లేకపోతే డబ్బు ద్వారా అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు, ఇందులోంచి నేను బయటపడలేను, ఐ యామ్ ఎలోన్, నేను ఒక్కడనే, నేను ఒంటరి అయిపోయాను, నాకు ఎవరు హెల్ప్ చేయలేరు, నేను ఇంక దీంట్లోంచి బయటపడలేను, ఐ యామ్ ఎలోన్. అది ఒంటరితనం. ప్రతి మనిషిలో కూడా తనలో ఉండేటువంటి ఎవ్రీథింగ్ అనమాట, ఎవ్రీథింగ్ కంప్లీట్ ఎవ్రీథింగ్ పంచుకునే వాళ్ళు లేకపోయినా కూడా అది డిప్రెషన్కి తీసుకెళ్తుంది, లేదా ఒంటరితనంలోకి తీసుకెళ్తుంది. రెండవ రకమైన ఒంటరితనం ఇది. అంటే నో నీడ్ హెల్ప్ ఏం అవసరంలా, వాళ్ళకి ఏమి ఇవ్వవసరంలా. వాళ్ళు కోరుకునేది ఏంటంటే నువ్వు ఏదైతే ఫీల్ అవుతున్నావో ఫీలింగ్స్, నీలో ఉండే ఫీలింగ్స్ ని పంచుకోవడానికి ఉండాలి, అవతల వాళ్ళు ఉండాలి. అది భర్త అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్. ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్తాను, అందుకే మంచి ఫ్రెండ్ ఉండాలి. ఎప్పుడైనా సరే క్లోజ్ ఫ్రెండ్ ఉండాలి. ఎవరికైనా సరే క్లోజ్ ఫ్రెండ్ ఉండాలి. నువ్వు ఏదైనా పంచుకోగలిగే ఒక మంచి ఫ్రెండ్ ఉండాలి. లేకపోతే ఫ్రెండ్స్ లేని వాళ్ళు నీ భర్తతో కంప్లీట్గా నువ్వు ఏదైనా స్వేచ్ఛగా పంచుకోగలిగేటువంటి ఆ స్వేచ్ఛ నీకు ఉండాలి. భార్యాభర్తలో ఆ స్వేచ్ఛను ఇవ్వాలి ఒకరికొకరు. అలా ఇవ్వగలిగినప్పుడు ఏమవుతుందంటే ఒంటరితనం దూరం అవుతుంది. 100లో 90% మంది భార్యాభర్తల మధ్యలోని ఈ యూనిటీ లేదు, ఈ షేరింగ్ లేదు. వాళ్ళు ఏదో పేరుకి భార్యాభర్తలుగా ఉంటున్నారు. కొంతమంది అయితే ఎక్కడో ఉద్యోగం, వాళ్ళ ఉద్యోగం ఒక దగ్గర, భర్త ఉద్యోగం ఒక దగ్గర, భార్య ఉద్యోగం ఒక దగ్గర. వాళ్ళు ఎప్పుడో నెలకొకసారి ఎప్పుడో వాళ్ళు మీట్ అవ్వడం, లేదంటే సంవత్సరంగా ఒకసారి ఎప్పుడో మీట్ అవ్వడం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఎక్కువ మంది అలాగే ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.